సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ పేమెంట్స్ లోని భారీ మార్పులే వచ్చాయి. పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ 10 లక్షలకి పెంచేయడం జరిగింది. ఏ ట్రాన్సాక్షన్స్ పైన లిమిట్స్ పెంచారన్నది షేర్ చేస్తాను. ముందుగా మన వీడియోని లైక్ చేస్తూ మీరు ఏ యూపీఐ యాప్ ని ఎక్కువగా వాడతారో ఆ యూపీఐ యాప్ నేమ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. మనలో చాలా మంది స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా. ప్రీవియస్ గా పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ 2 lakhs ఉండేది వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ కి. దాన్ని ఇప్పుడు పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ 10 lakhs కి పెంచారు. కాకపోతే ఈచ్ ట్రాన్సాక్షన్ లోని మీరు 5 lakhs వరకే ట్రాన్స్ఫర్ చేయగలరు. అండ్ వీటితో పాటుగా గోల్డ్ పర్చేస్ చేసామనుకోండి, ప్రీవియస్ గా పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ చాలా తక్కువ ఉండేది యూపీఐ పేమెంట్స్ ద్వారా, కానీ ఇప్పుడు దాన్ని 6 lakhs కి పెంచేశారు. అండ్ దీంతో పాటుగా మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేస్తుంటారు కదా, దాని యొక్క పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా 6 lakhs కి పెంచేయడం జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్ పేమెంట్స్ యొక్క పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా 10 లక్షలకి పెంచారు. వీటితో పాటు వేటి యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత పెంచారు అన్నది మీకు ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను, ఆ ఇమేజ్ లో చూడొచ్చు. కాకపోతే ఇది పర్సన్ టు మర్చెంట్ పేమెంట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్సే పెరిగాయి. మీ ఫ్రెండ్స్ మీ మధ్య జరిగేటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ మాత్రం ₹1,00,000 ఉన్నది పర్ డేకి. సో చాలా మందికి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుద్ది అండ్ తెలియదు కూడా. సో అందరికీ రీచ్ అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేయండి.